రజనీ గారు, శేఖర్ గారు మాట్లాడినట్టుగా ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే సామాన్యులు నాలాంటి యువత ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారిని చూసి కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కొంతమంది, లోకేష్ గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా మంది యువత వస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఏదైతే మొదలు పెట్టారో, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా కలిసిమెలిసిగా ఏదన్నా వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి ఏమన్నా రాజకీయంగా విమర్శించుకునేవాళ్ళు. కానీ వైసీపీ పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని, ఎందుకంటే వ్యక్తిగతంగా భువనేశ్వర్ గారిని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న మాటలు ఈ నా వ్యక్తిగతమైన మాటలు. ఎందుకంటే ఆ రోజు 2019 తర్వాత మేమేమి టీడీపీతో పొత్తులో లేము. కానీ మాలాంటి వాళ్ళకు కూడా టీడీపీ అంటే యాంటీగా ఉన్నాం ఆ రోజు 2019 తర్వాత. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలిసి ఎలక్షన్కి వెళ్ళి కలిసి ఉన్నాం. రాజధాని విషయంలో కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొత్తిచ్చారో టీడీపీకి నిలదీశారో మేము బయటకు వచ్చాం. కొంతమంది మా నాయకుడు తల్లి గారిని కూడా విమర్శించినవి ఉన్నాయి. కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక కొడాల నాని కానివ్వండి, వలవనైన వంశీ గారు కానివ్వండి మాట్లాడిన మాటలు వింటా ఉంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారన్నా, టీడీపీ అన్నా, కోపం ఉన్న వ్యక్తులు కూడా, టీడీపీకి ఓటేను అన్న వ్యక్తులు కూడా ఒక భువనేశ్వర్ గారు లాంటి మహిళని మాట్లాడుతుంటే చాలా బాధ కలిగి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించిన పరిస్థితి. అంటే అధికారం ఎవరైనా ఉండొచ్చు, ఈ రోజు కూటమి ఉండొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి రావచ్చు, లేదంటే రేపు మేమే కూటమి రావచ్చు. కానీ రాజకీయాలు ఫ్యామిలీని తీసుకురావటం అనేది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ఈ సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ. ప్రతి వైసీపీ నాయకులకి ఒకటే పని. మీరు చూస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన భార్య గురించి, బిడ్డల గురించి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడిచ్చి ఎంత ఎంత చండాలమైన పదజాలంతో మాట్లాడారో మనం అందరం చూసాం వరం గారు. మరి ఈరోజు మా పార్టీ మహిళ భారతి గారి గురించి మాట్లాడటం అది మేము తప్పే అంటాం. ఎందుకంటే భారతి గారిని మాట్లాడాల్సిన అవసరం కానీ ఇది కానీ లేదు. కానీ అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ని బట్టి అక్కడున్న వైసీపీ నాయకులు పదే పదే మా నాయకుల్ని, మా వీరమహిళల్ని టార్గెట్ చేయటం, మాట్లాడటం వల్ల అది మాట్లాడి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, భారతి గారికి ఎప్పుడైనా ఒకటే చెప్తారు. భారతి గారు కావచ్చు, శర్మిల గారు కావచ్చు, లేదంటే భువనేశ్వర్ గారు కావచ్చు, మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, మీకు ఇలువులతో మాట్లాడతారు మా నాయకులు అని చెప్పారు. గతంలో కన్నా రజనీ గారు మా పార్టీలో మరి ఇప్పటికీ ఉన్నట్టే, మరి ఆమె ఎవరు మాట్లాడినా ఎక్కడ కూడా పదజాలం వ్యంగ్యంగా మాట్లాడతాం, మహిళల మీద మాట్లాడటం అనేది లేదు. మరి ఈ సంస్కృతి వైసీపీ తీసుకొచ్చారు కాబట్టి ఆ బాధనలు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇళ్ల మేరకి ఎప్పుడు కూడా 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయటం, పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయటం, ఇళ్లకెళ్ళి కొట్టడం అనేది ఒక వైసీపీ అధికారం వచ్చినాక చూసాం. మరి ఇప్పుడు ఇంకా మారకుండా ఆ నాయకుడు కానీ ఆ కార్యకర్తలు కానీ మారకుండా రఫరఫ మేము వస్తే చంపేస్తాం మళ్ళీ అని ఎట్లా సినిమా డైలాగ్ కొట్టడం అనేది రాజకీయాలు ఎటుదారి తీస్తున్నాయి అర్థం కావట్లా. రాజకీయాలంటే భయం వేస్తుంది. ఒక సామాన్యులకి రాజకీయం చేయాలంటే భయం వేస్తుంది. ఈ రోజు నిజం మాట్లాడే రాజకీయ నాయకులు లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే సమాజానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, సమాజానికి ఏదో చేయాలని రావాలి, చెయ్యాలి. తప్పులుంటే తప్పుల్ని ఎంచి చూపించాలి, కానీ పర్సనల్ గా వెళ్ళటం అనేది ఇది దుర్మార్గం వరం గారు. ఇది సంస్కృతి మారాలనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి అంటే మా నాయకుడిని మేము పొగుడుతాం అనుకోవద్దు. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు. కన్నా రజనీ గారు ఉన్నారు, కొన్ని ఇప్పుడు అధికార ప్రతినిధులు మీటింగ్ అప్పుడు రజనీ గారు ఉన్నారు, వాస్తవాలు చెప్పమనండి. ఆయన ప్రతి విషయాన్ని ఎవరైతే ఇప్పుడు రాయపాటి అరుణ గాని ఇంకెవరైతే స్పీడ్ గా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఎలా సూచనలు సలహాలు ఇచ్చేవారు. మీరు ఎలా పడితే అలా మీడియా ముందు హైలైట్ అవ్వటానికి, హీరోయిజం చూపించడానికి ఆ అవతల పార్టీ వ్యక్తుల్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడొద్దు. మీ మాట తీరు మారాలి.
అని చెప్పి ప్రతి విషయంలో కూడా చెప్పేవారు. అది కూడా కన్నా రజనీ గారు సాక్ష్యం. అంటే రాజకీయాలు ఒక కొత్త రకం రాజకీయాలుగా చేయాలని ఒక తపంతో ఆవేదనతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ రోజు మరి ఆయన ఎన్నో సూచనల సలహాలు మాలాంటి వ్యక్తులకు ఇస్తున్నారు. మేమైతే ఇలాంటి సంస్కృతికి అయితే మేము చేయమని మేము చెప్తా ఉన్నాం. వరమ గారు, లక్ష్మణ్ వినిపిస్తుందా? ఓకే ఓకే. ఏంటి మీ దగ్గర నుంచి సంస్కృతి వచ్చింది అని? సరే, ఎవరు సంస్కృతులు ఎవరు చేయడానికి మీరేం పాఠాలు రాయరు, పుస్తకాలు రాయరు, అసలు ఎటువైపు వెళ్తుంది, ఎందుకు ఇదంతా వస్తుంది, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ? వర్మ గారు, మీకు అందరూ కూడా నమస్కారం అండి. సంస్కృతి మా వాళ్ళు వచ్చిందో టీడీపీ వాళ్ళు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. మనం ఏదో చెప్పుకుంటే అయిపోయేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ స్త్రీని కూడా అటువంటి పదజాలం వినియోగించి మాట్లాడద్దు అని చెప్తుంటారు అన్నారు. చెప్తారు అన్నప్పుడు మరి మీ పార్టీ నుంచే మరి ఆ సుభాష్ అనే వ్యక్తికి, అమ్మాయికి మీ పార్టీలో ఎటువంటి పదవి ఉందో మాకైతే తెలియదు. కానీ అఫీషియలా అన్అఫీషియలా మీ పార్టీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారంటే ఇది డైరెక్ట్ గా మీ పార్టీ నుంచి మాట్లాడించారా? అంటే లక్ష్మణ్, ఇప్పుడు ఏమైంది? కాదు, దీనికి ముందు ఏంటంటే రోజా గారు అదేంటి నువ్వు హెరిటేజ్కి వెళ్ళి పాలు పితుకుతున్నావా అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనేది ఇది అసలు ఎందుకు వస్తుంది? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? ముందు మా వాళ్ళు మాట్లాడక ముందు ఈ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మినిస్టర్ గా చేసిన రోజా గారు ఎలా మాట్లాడారో ఒకసారి చూడండి. అంటే ఒక విషయంలో జనసేన పార్టీలో ఎవరో ఒక వేరే మహిళ మాట్లాడిందని పార్టీనే తప్పు పట్టడం తప్పు. మీ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, మాజీ మినిస్టర్, ఎమ్మెల్యే అందరూ అదే వర్షన్ అన్నమాట. ఈ రోజుకి మారలేదు. మీకు 11 సీట్లు ఇచ్చిన